మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం వివాహం అనగా ఏమిటి అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈ రోజులలో ఇట్స్ బికమింగ్ అ ఛాలెంజ్, ఒక సవాల్లాగా అయిపోయిందండి భార్య భర్తలు కలిసి ఉండడము. ఎందుకు చెప్తున్నా అంటే నిన్నటి దినాన నేను ముత్తంగిలో వాక్యం చెప్పడానికి వెళ్ళానండి. వడకం జరుగుతుందన్నమాట. సో వాక్యం అయిపోయిన తర్వాత నా దగ్గరికి కొంతమంది ప్రేయర్ చేయించుకోవడానికి వచ్చారు. అందులో ఒక అబ్బాయి వచ్చాడనమాట. ఏంటమ్మా అని అడిగాను నేను. అడిగితే 2 years బ్యాక్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాం అంటే, అయితే ఇప్పుడు మళ్ళీ అది బ్రేక్ అయిపోయింది, అమ్మాయి వెళ్ళిపోయింది అని. తల్లిదండ్రుల హృదయాన్ని గాయపరిచి లెక్క చేయకుండా తల్లిదండ్రుల్ని పెళ్లి చేసుకున్నాడని. ఒక్కటి మీరు యవ్వనస్తులు గుర్తుపెట్టుకోవాలి, తల్లిదండ్రుల్ని గాయపరిచి మీరు దేవుని నుంచి ఆశీర్వాదాలు పొందలేరు. మీరు ఆ దేవుణ్ణి గౌరవించడం అంటే మీ తల్లిదండ్రుల్ని గౌరవించాలి. దేవునికి విధేయించుట అంటే చిన్ననాడు మనం తల్లిదండ్రులకు విధేయిస్తే దేవునికి విధేయించినట్లే. యేసు ప్రభు నుంచి మీరు ఇది నేర్చుకోనండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 51, 52 వచనాల్లో యేసు ప్రభు 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా తన తల్లిదండ్రులకు విధేయత కలిగి జీవించాడండి. అప్పుడు ఆయన జ్ఞానంలో ప్రాయంలో పెరుగుతూ దేవుని దయలో ప్రజల దయలో ఆయన వర్ధిల్లాడు. తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్ లేకుండా పెళ్లి చేసుకున్నారా, అలా ఎందుకు చేశారయ్యా అని అడిగాను. అబ్బాయి ఒక్కడే వచ్చాడు, ఎందుకంటే అమ్మాయి వాళ్ళ మమ్మీ డాడీ వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు. ఇంకా సరే చాలామంది ఉన్నారు, ఒకసారి ఫోన్ చేయయ్యా నేను మళ్ళీ మాట్లాడతాను. అది అంత తొందరగా సాల్వ్ అయ్యేది కాదు, కానీ దేవుడు నాకు ఇచ్చిన భారాన్ని బట్టి ఈ అబ్బాయి అమ్మాయి తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల్ని కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి మరి పరిశుద్ధ ఆత్మని దేవుడు వాళ్ళకి ఇవ్వాలని ప్రార్థన చేసి దేవుడు చాలామందిని కలిపారండి. విడాకులు తీసుకొని 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా కలిపారనమాట. నాకు కూడా ఎవరైనా విడిపోయారంటే ఎంత బాధ అంటే యేసు ప్రభుని 2 ముక్కలుగా చేసినంత బాధ అనిపిస్తుంది అనమాట. నా ఆత్మీయ గురువు గారు కూడా చెప్తారు, లూర్ద్ ఫాదర్ గారు, వెన్ గాడ్ హియర్స్ ద వర్డ్ డివోర్స్ ఆల్టర్ క్రైస్ అంటే విడాకులు అనే మాట, ఆ మాట వింటే కూడా దేవుని యొక్క హృదయము బ్రద్దలైపోతుందంట. ఆ మాట వింటేనే అంత బాధ అయితే నిజంగా విడిపోతే ఎంత బాధ అండి. నిజంగా ఫాదర్ అట్లా చెప్పారు, అదే బాధ నాకు కూడా దేవుడు పెట్టారండి. ఎవరైనా విడిపోయారు దంపతులు అంటే ఎంత బాధనో. నేను మాట్లాడగలిగితే వాళ్ళు నన్ను ఇన్వైట్ చేస్తే అంటే దేవుడు నువ్వు వెళ్ళి డీల్ చెయ్యి అంటే నేను డీల్ చేస్తానండి. లేదు అంటే చాలా ప్రేయర్ చేస్తాను. లేదు అంటే దేవుడు హీ హ్యాస్ హిస్ ఓన్ వే టు జాయిన్ దెమ్, కానీ వాళ్ళని కలపండి ప్రభా అని ప్రార్థన చేస్తాను. మత్తయి 19:6 ఎవరి ద్వారా వీళ్ళు విడిపోయారని నాకు తెలిసిన వాళ్ళ పేర్లు రాసుకొని మత్తయి 19:6 ప్రకారం, ప్రభా దేవుడు జతపరిచిన జంట మానవ మాత్రుడు వేరుపరపరాదు, వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉంటారు. క్రీస్తుతో, క్రీస్తు యందు, క్రీస్తు ద్వారా, ఈ క్రీస్తు శరీరంలో వాళ్ళు ఏక శరీరులు అన్నమాట. యవ్వనస్తులకి నేను చెప్తున్నాను, ఒక తల్లిలాగా మీరు వివాహంలో దేవుడు మీ తల్లిదండ్రుల ఆశీర్వాదాలు మీకు ఉండాలి. ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ గాడ్, ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ యువర్ పేరెంట్స్ అండ్ ఎల్డర్స్ ఆఫ్ ద చర్చ్. పెద్దలు కూడా ఉండాలి వివాహంలో. ఇట్స్ ఎ ఫ్యామిలీ అఫైర్, ఇట్స్ హెవెన్లీ అఫైర్. అందుకే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని చెప్తారనమాట. ఇంకొక దంపతులు వచ్చారండి, వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న కూడా వచ్చారనమాట. వాళ్ళేంటి అంటే ఈ
ఆంధ్రాలోనే అనంతపూర్ డిస్ట్రిక్ట్ అనుకోండి. అమ్మాయి తల్లిదండ్రులు. ఆ అబ్బాయి వాళ్ళేమో పుట్టడమే బెంగళూరు. ఆ అబ్బాయి పేరెంట్స్ కూడా అక్కడే ఉన్నారనమాట. అయితే ఈ అమ్మాయి ఇక్కడే పేరెంట్స్ దగ్గర ఉంటుందంట. అబ్బాయి ఏం చెప్తాడంటే, బాబు కూడా పుట్టాడు వాళ్ళకి, బాబు ఉన్నాడనమాట, ఒక 5 సంవత్సరాల బాబు. నేనే రావాలి ఆంటీ ఇక్కడికి, అమ్మాయి దగ్గరికి నేను రావాలి, అమ్మాయి నా దగ్గరికి రాదు అని. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా అక్కడే ప్రక్కన ఉన్నారు. నేను చెప్పానన్నమాట, చూడండి మీరు ఆదికాండం చదవండి, అక్కడ అబ్రహాం కొడుకు వివాహం ఎలా జరిగింది అంటే, దేవుడు ప్రతి విషయంలో అబ్రహాంతో మాట్లాడతాడండి, ప్రతి చిన్న విషయంలో కూడా అన్నమాట. సో కొడుకు పెళ్లి విషయంలో దేవుడు తప్పకుండా మాట్లాడతాడు కదా. అప్పుడు నీ కొడుకు ఇస్సాక్కి నేను నీ తమ్ముడు మనవరాలు రిబేకాని నేను భార్యగా నిర్ణయించాను అని దేవుడు చెప్పినప్పుడు, అబ్రహాము ఆదికాండం 24లో ఆయన వయసు 140, మరి ఆ తమ్ముడు ఉన్నది 650 మైళ్ళు. అబ్రహాం ఇక్కడ కానాలో ఉన్నాడు, తమ్ముడేమో హారాన్లో ఉన్నాడు. 650 మైళ్ళు ఆయన వెళ్ళలేడు. కాబట్టి ఆయనకి నమ్మకపాత్రుడైన సేవకుడు ఎలియాజర్ని పంపిస్తాడండి, కానుకలిచ్చి మరి పంపిస్తాడు. అప్పుడు ఎలియాజర్తో అంటాడనమాట అబ్రహాం, మిన్ను విరిగి మీద పడినా సరే నా కొడుకుని అక్కడికి తీసుకెళ్ళొద్దు, అట్లాంటప్పుడు నీవు నాకు చేసిన ప్రమాణానికి నువ్వు బద్ధుడై ఉండే అవసరం లేదు, అమ్మాయి ఇక్కడికి రావాలి కానీ నా కొడుకు అక్కడికి వెళ్ళొద్దు. ఇది దేవుడు చేసిన నియమం అండి. అమ్మాయి భర్త దగ్గరికి రావాలి, ఎందుకంటే ఆ అమ్మాయి భర్త శరీరంలో ఎముక, భార్య భర్త శరీరంలో ఎముక లోపలే ఉండాలి. సో నేను అక్కడ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చెప్పాను, అమ్మాయిని మీరు మీ ఇంట్లో ఉంచుకోకూడదండి, అబ్బాయి అప్పుడప్పుడు వచ్చిపోవడం ఏంటి, మీరు మీ అమ్మాయిని అక్కడికి పంపించాలి, బెంగళూరుకి పంపించాలి, అమ్మాయి తన భర్త దగ్గర ఉండాలి, పెళ్ళైన తర్వాత మీ అధికారము ఆ అమ్మాయి మీద ఉండకూడదు, ఇద్దరు దేవుని అధికారం క్రిందకి వస్తారు. అప్పుడు ఇంకా అమ్మాయి వాళ్ళు చెప్తున్నారనమాట, అక్కడ అత్తగారింట్లో చాలా పెద్ద గొడవ జరిగింది. అమ్మాయితో కూడా చెప్పానమ్మా, మన్నించే, తప్పు జరిగిండొచ్చు, మన్నించి సమాధానంగా జీవించండి అత్తమామలతో. అబ్బాయికి కూడా చెప్పాను, వెళ్ళి మీ అమ్మా నాన్నని చూసుకోయ్యా, మీరు వేరుగా ఉండండి, అప్పుడప్పుడు మీరు సండే రావచ్చు పోవచ్చు, సమాధానంగా ఉండండి, కానీ మీరు వేరుగా ఉండండి. అప్పుడు బాబు మీ ఇద్దరి ప్రేమలో ఆ బాబు పెరుగుతాడు. వాడు కూర్చొని ఇవన్నీ వింటున్నాడు అనమాట. ఇద్దరు ఒకరినొకరు ఓర్చుకోవాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి అని చెప్పి ఇవి చదవండి అని మరి వాళ్ళని అమ్మాయి బైబిల్లో రాశానమాట. ఎఫ్ఎస్సి 5వ అధ్యాయం చదువుకోవాలి, 5:18 నుంచి 6 వరకు కూడా, 6:4 వరకు. ఆ తర్వాత కొలోసి 3వ అధ్యాయం, అది కూడా 12 నుంచి మీరు చదువుకోండి. అక్కడ భార్య భర్తల గురించి రాశారు. ఆ తర్వాత 1 పేతురు 3వ అధ్యాయం, అవన్నీ రాసిచ్చానమాట. పేతురు ఏమంటాడంటే, ఇదిగో భార్యలు మీ సౌందర్యము బాహ్యమైనది కాదు, ఇలా ఇవన్నీ అలంకరించుకొని శరీరంతో కాదు భర్తను ఆకర్షించాలి, మీ సౌందర్యం ఆంతరంగిక సౌందర్యమై అక్షయమైన పరిశుద్ధత, మీలో పరిశుద్ధత ఉండాలి. మీరు మీ భర్త అవిశ్వాసి అయితే ఒక్క మాట కూడా మాట్లాడకుండా మీ మంచి ప్రవర్తన ద్వారా భర్తని మార్చుకోవాలి. సారా అలాంటి ఆత్మ సౌందర్యాన్ని కలిగి ఉండి తన భర్తని ప్రభు అని సంబోధించిందంట, లార్డ్ ఏబ్రహాం అని సంబోధించింది. మరి దేవుడు అబ్రహాంని పిలిచినప్పుడు హూరు నుంచి, హరాన్ నుంచి కానా దేశం, నువ్వు వచ్చేయి అని అబ్రహాంని పిలిస్తే, అబ్రహాము వెనకాల ఎవరు వచ్చారంటే సారా. భర్త ఎక్కడికి వెళ్తే భర్త అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చిందనమాట. అందుకే ఆమె పేరు దేవుడు మారుస్తారు, సారాయి ముందు, తర్వాత సారా రాజకుమారి, రాజులు ఆమె కడుపులోంచి పుట్టారు. ఎందుకంటే భర్త వెనకాల వెళ్ళింది. ఒక్కసారి వివాహం చేసుకుంటే పరలోకానికి వెళ్ళే వరకు మీరు ఒకే శరీరం, 2 శరీరాలు కాదు, ఒకే తల,
ఒకే తల, ఒకే హృదయం, ఒకే శరీరం. ఆదాం అంటాడు అవ్వని చూసి, దేవుడు అడుగుతాడు, ఎలా ఉందిరా అమ్మాయి, నీకు నచ్చిందా అంటే, ఓ చాలా బాగుంది నాన్న, నా దేహంలో దేహం, నా ఎముకలో ఎముక. అప్పుడు నేను చెప్పానమ్మా, ఎముక లోపల ఉంటే కదా దానికి విలువ, బయట ఉంటే విలువ ఉంటుందా? నువ్వు పుట్టింట్లో ఉంటే నీకు విలువ ఉండదమ్మా. నేను కూడా చెప్పాను, నేను సువార్త బోధిస్తున్నా, కానీ నాకు విలువ ఎప్పుడంటే నేను నా భర్తకి తోడుగా ఆయనని అంటి పెట్టుకొని ఉన్నప్పుడే. పరలోకానికి వెళ్ళే వరకు కలిసే వెళ్ళాలి, అప్పుడు రక్షణ వస్తుంది అని చెప్పానమాట. తర్వాత వాళ్ళు ఒప్పుకున్నారు, అమ్మాయి తల్లిదండ్రులు. అక్కడ బెంగళూరులో వేరే ఇల్లు తీసుకొని వీళ్ళు వేరుగా ఉంటారు. మీరు ఏం చెప్పాలంటే ఇద్దరికీ ఓర్చుకోమని చెప్పాలి. మీ అమ్మాయి కదా, కానీ మీరేమనుకోవాలంటే అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి నా కొడుకు అనుకోవాలి, అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి కోడలు కాదు నా కూతురు అనుకోవాలి. వాళ్ళు కలిసి ఉండాలండి. దేవుడు జతపరిచిన జంట మానవుడు వేరుపరపరాదు. ఆదికాండం 24 మనం వివాహం ఎలా జరగాలంటే దేవుడు పరలోకంలో నిర్ణయిస్తారు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. అప్పుడు తల్లిదండ్రులకి చెప్తారు, మీ అబ్బాయికి ఈ అమ్మాయిని నేను నిర్ణయించాను, లేదా మీ అమ్మాయికి ఈ అబ్బాయిని నిర్ణయించాను. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. తోబిత్ 6:17 ఏముంటుందంటే, అక్కడ రఫాయిలు దూత తోబియాతో చెప్తున్నాడు, అబ్బాయిని వాళ్ళ మామయ్య ఇంటికి తీసుకెళ్తున్నాడు అనమాట. సారా మామయ్య కూతురు, నేను చేసుకొని అమ్మాయిని అంటాడు. ఎందుకంటే అమ్మాయికి 7 సార్లు పెళ్ళైపోయి 7 సార్లు అమ్మాయిలో ఉన్న భూతము ఆ పెళ్లి కొడుకు పడక గదిలోకి రాగానే చంపేస్తూ ఉందన్నమాట. నేను చేసుకోనంటే రఫాయిల్ దూత చెప్తాడు, అలా కాదయ్యా, సృష్టి ఆరంభమునకు పూర్వమే సారా నీ భార్యగా పరలోకంలో నిర్ణయించబడింది. దేవుడు నిర్ణయించాడు. నీకు అలా జరగదు, ఎందుకంటే దేవుడు నిర్ణయించాడు ఆ అమ్మాయికి నిన్ను భర్తగా. అలా మీకు పెళ్ళి జరుగుతుంది, మీకు పిల్లలు పుడతారు, మీరు సంతోషంగా ఉంటారు. అదే జరుగుతుందండి. యవ్వనస్తులు మీరు ఎలాంటి పొరపాటు చేయకూడదంటే, మీ తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్ లేకుండా, ఆశీర్వాదాలు లేకుండా, దేవుని చిత్తం లేకుండా, అక్కడ కలిసింది ఆఫీస్లో కలిసింది అని తొందరపడి పెళ్లి చేసుకొని మళ్ళీ తొందరపడి విడాకులు తీసుకోకండి. పెళ్ళి విషయంలో మీ తల్లిదండ్రులకు విడిచిపెట్టండి. మీరు ప్రార్థన ఒకటి చేసుకోవాలి, ఏంటంటే ప్రభా నీ చిత్తమే నెరవేరును గాక. ఏ అబ్బాయితో నా వివాహం నిర్ణయించావో, ఏ అమ్మాయితో మా తల్లిదండ్రులకు చూపించండి అని వాళ్ళ బ్లెస్సింగ్స్ తప్పకుండా మీరు తీసుకోవాలండి. ఇంకా ఒక 2-3 నెలలు కావచ్చండి, ఒక చోట వాక్యం చెప్పడానికి వెళ్ళాను. అక్కడ ప్రేయర్ అయిపోయిన తర్వాత మమ్మల్ని పిలిచిన వాళ్ళు, అక్క వీళ్ళకి ప్రేయర్ చేయండి అంటే వాళ్ళకి ప్రేయర్ చేశాను. తర్వాత ఒక ఆమె ఫోన్ చేసిందనమాట, ఆంటీ మొన్న ప్రేయర్కి వచ్చినప్పుడు మేము ప్రేయర్ చేయించుకున్నాము అని నాకు చెప్పింది. ముఖ్యంగా సంతానం లేని వాళ్ళకి స్పెషల్గా ప్రేయర్ చేయమంటే చేశాను అనమాట. చెప్పానమ్మా, లూకా సువార్త 1వ అధ్యాయంలో 13 నుంచి 17, 1:35 మరియ తల్లి మీద పరిశుద్ధాత్మ వేంచేసి వస్తారు. తర్వాత మహోన్నతిని శక్తి ఆ తల్లిని కమ్ముకుంటుంది. అంతేకాదు ఆ తల్లి దేవుని యొక్క వాక్యాన్ని కూడా స్వీకరించారు. దేవుని వాక్యము, దేవుని ఆత్మ తల్లి గర్భం తెరవబడిందనమాట. పరిశుద్ధ ఆత్మ తెరిచారు కనుక లూకా సువార్త చదువుకో, వాక్యం లోపలికి వెళ్ళిపోతుంది కదా. ఆ తర్వాత పరిశుద్ధాత్మ నీ మూసివేయబడిన గర్భాన్ని తెరుస్తారు అని. అయితే ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, పెళ్ళైపోయి 5 సంవత్సరాలు అయిందంటే ఇంకా పిల్లలు లేరని, ఇంకా నా భర్త నన్ను విడిచిపెట్టాలని అనుకుంటున్నాడు. మీ మమ్మీ వాళ్ళని పిలిపించు అన్నాడు. నాన్న లేరు, అయితే పెద్దనాన్న పెద్దలందరూ వచ్చారు అని అంటే, అప్పుడు నేను కొన్ని వాక్యాలు అమ్మాయికి చెప్పాను. అమ్మాయి ఇది సైతాన్ పెట్టిన ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు భార్య భర్తల్ని విడగొట్టడానికి సైతాను ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. మీరు తెలుసుకొని సైతాన్కి అవకాశం ఇవ్వకండి. దంపతులందరికీ కూడా నేను చెప్తున్నాను. అప్పుడు చెప్పానమ్మా, ఈ వాక్యాలు పట్టుకొని నువ్వు ప్రార్థన చెయ్యని. మత్తయి 19:6, ఆ తర్వాత యోహాన్ 3:29,
పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుని సొత్తు అని నువ్వు ఎలా రాయాలి అని అంటే, తన పేరు ఊరికే ఇప్పుడు చెప్తున్నాను, అనిల్ అరుణ అనుకోండి. అరుణ అనిల్ యొక్క భార్య, అనిల్ అరుణ యొక్క భర్త అని రాసుకొని పెద్దగా చెప్తా ఉండు. నేను ఆయన భార్యని, పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుని సొత్తు, నేను ఆయన భార్యని, ఆయన దేహం ఎముకలో ఎముక, నాతో సరిగ్గా ప్రేమగా మాట్లాడలేదు. అప్పుడు సామెతలు 5:18 చెప్పానమాట. అలా రాసుకొని పేరు చెప్పమ్మా, మీ ఆయన పేరు చెప్పి ఇలా అను. ఇప్పుడు అనిల్ అని చెప్పాను కదా, అనిల్ నీ భార్య సో అండ్ సో అరుణ నీ కంటికి అందముగా కనిపించునుగాక, నీవు ఆమెతో కలిసి సుఖముగా ఉందుగాక అని చెప్పమ్మా అని చెప్పానమాట. తర్వాత ఆయన పడుకున్నప్పుడు కూడా ఆయన కోసం ప్రార్థించు. ఆఫీస్కి వెళ్ళి వచ్చే లోపల ఈ కీర్తనలన్నీ చెప్పుకో. 128 అక్కడ ఏం చెప్పారంటే, ఇదో నీ భార్య నీ లోగిట ఫలించిన ద్రాక్ష తీగలాగా ఉంటుంది, ప్రభు పరలోకం నుంచి మిమ్మల్ని దీవిస్తారు, మీరు మీ బిడ్డల్ని కన్నులారా చూస్తారు. అప్పుడు యేసు ప్రభుకి లెటర్ రాయమ్మ రోజు ప్రభా నాకు పిల్లల్ని ఇవ్వండి, హన్నా ఎట్లా మీ సేవకి ఇచ్చిందో మొదటి బిడ్డ, నేను కూడా అలాగే ఇస్తాను అని ప్రియమైన యేసయ్యకి అని నువ్వు లెటర్ రాయి. ఆ తర్వాత పుట్టబోయే బిడ్డ కొరకు బట్టలు కొనుక్కో. తర్వాత పేద పిల్లలకి రోడ్డు మీద చూస్తావు కదా, చిన్న పిల్లలకి వాళ్ళకి కొంచెం అన్నం పెట్టు. నువ్వేమి బట్టలకి కొంచెం బట్టలు ఇవ్వగలిగితే బట్టలు ఇవ్వు. వృద్ధులను చూసి పేదవాళ్ళని చూసినప్పుడు వాళ్ళకి నువ్వు అన్నం పెట్టు, సహాయం చేయమ్మా. చర్చికి వెళ్తావు కదా, అలా చేసి మరి ఇస్సాకు రిబేకాని కాలు కింద పెట్టకుండా చూసుకున్నాడు. ఆదికాండం 24:67 అనమాట. సో నా భర్త నన్ను అలా చూసుకొను గాక, ఆయనకి నా మీద ప్రేమని కలగచేయండి ప్రభా అని ఇట్లా ప్రార్థించుకోమ్మా అని ఇవన్నీ చెప్పాను. మళ్ళీ ఎఫ్ఎస్సి తర్వాత కొలొస్సి ఇవన్నీ కూడా చెప్పాను. అయితే పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు అన్నారంట, ఒక్క 6 నెలలు మీరు ప్రయత్నం చేసి ఇంకొక 6 నెలలు కలిసి ఉండండి, తర్వాత చూద్దామని చెప్పి. ఆయన మరి గుండె చూస్తే ఎట్లా అంటే ఫోటో పెట్టిందండి, రాతి గుండె అని చెప్తున్నారు ప్రభు. అది కూడా చెప్పాను, ఎజెకియెల్ 36:26 రాతి గుండె మాంసపు గుండెగా మార్చు అంటే ప్రేమ కలిగిన హృదయం. పరిశుద్ధాత్మదేవన్నారు, భర్త హృదయంలో ప్రేమను పెట్టండి నా పట్ల అని. పడుకున్నప్పుడు కూడా ప్రేయర్ చేయమ్మా అని చెప్పానమాట. ఈయనని ప్రేమతో నింపండి ప్రభు అని. తర్వాత మాకు సంతానం దయచేయండి అని. తర్వాత అమ్మాయి మళ్ళీ 1 నెల తర్వాత ఫోన్ చేసింది, ఆంటీ వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చిన తర్వాత ఇలా చెప్పారు, తర్వాత మొన్న నా బర్త్డే వస్తే నాకు డ్రెస్ కొనిచ్చాడు, నన్ను చర్చికి తీసుకొని వెళ్ళాడు అని. ఇంకా చాలా మార్పు వచ్చింది. నేను ఆయన పడుకున్నప్పుడు చేయి పట్టుకుంటే కూడా ఇప్పుడు ఏమీ అనడం లేదు, ప్రేమగా ఉంటున్నాడు. నేను అన్న ఆయనకి ఇష్టంగా ఉండమ్మా, ఏం చెప్తే అది చెయ్యి, అలా ఆయనకు విధేయించి ఉండు, అప్పుడు వాళ్ళకి ఇష్టంగా ఉంటుందమ్మా అని చెప్పాను. దేవుని కృప వల్ల తప్పకుండా దేవుడు గర్భం తెరుస్తారని చెప్పాను. ఇంకొకటి కూడా విన్నానండి, అమెరికాలో చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు అన్నీ చెప్పను, టైం అయిపోయింది. పిల్లలు పెళ్ళిళ్ళ వయసు వచ్చేస్తే నాకు భర్త వద్దు అని విడాకులు తీసుకున్నారు. ఎంత ఆ అబ్బాయి తల్లి ఏడుస్తూ నాకు చెప్పింది అనమాట. పిల్లలు పెళ్ళిళ్ళ వయసుకు వస్తే ఇది దేవుడు చేసిన పని కాదు. అమెరికాలో మరీ ఎక్కువ ఇప్పుడైతే చెప్తున్నారు, అక్కడ ఎవ్రీ సెకండ్ మ్యారేజ్ ఈజ్ గోయింగ్ ఫర్ డివోర్స్. అంటే ఎంత బాధ అండి. ఆ పిశాచులన్నీ బంధించమని ప్రార్థించాలన్నమాట. అట్లా ఎప్పుడు అలాంటి ఆలోచన రావద్దు. దేవుని సన్నిధిలో ఆదాము అవ్వ దేవుడు ముగ్గురు ఉన్నారు వివాహంలో కదా. మీరు పెక్కుమంది పిల్లల్ని కానీ అభివృద్ధి చెందండి. ఒక్కసారి వివాహం జరుగుతుంది, దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉంటామని వాగ్దానం చేశాము. అలాగే వివాహం యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ భార్య భర్తలు ఏకమైనప్పుడు క్రీస్తుతో, క్రీస్తు యందు, క్రీస్తు ద్వారా, వాళ్ళ ద్వారా దైవభీతి కలిగిన బిడ్డల్ని ఈ లోకానికి అందించాలని. జకరియా, ఎలిజబెత్ అమ్మలు వృద్ధులు, పిల్లలు లేరు, ఆయన విడిచిపెడతా అని చెప్పలేదు. లేకపోతే హన్నా భర్త ఎల్కానా లాగా రెండో పెళ్లి చేసుకోలా. నూతన నిబంధన ఇదే.
వాళ్ళు దేవుని నమ్ముకొని దేవుని సేవ చేస్తున్నారు. అప్పుడు దేవుడు వృద్ధాప్యంలో బిడ్డనిచ్చినా కూడా మరి అందరికంటే గొప్ప బిడ్డ పుడతాడనమాట. కనుక మనం దేవునితో కలిసి జీవించాలి. దేవునితో, క్రీస్తుతో అంటే యేసు ప్రభు వాక్యం ప్రకారం మన ఇల్లు దేవుని యొక్క వాక్యం ప్రకారం ఉండాలి. సామెతలు 31:10-31 ఏంటంటే ఆదర్శ గృహిణి ఎలా ఉండాలి? వేకోనే లేచి భర్త కొరకు, పిల్లల కొరకు ప్రార్థించుకోవాలి, ఇల్లు చక్కబెట్టుకోవాలి, చక్కగా మృదువుగా మాట్లాడాలి, పేద సాధలకు దాన ధర్మాలు చేయాలి. పునీత హంగేరి ఎలిజబెత్ అమ్మ భర్త నిద్రపోతుంటే రాత్రి ఆయన ప్రక్కన, మంచం ప్రక్కన మోకరించి ఒక చేత్తో తన చేయి పట్టుకొని ఇంకో చేతిని భర్త తల మీద పెట్టి ప్రార్థించేదంట. నా భర్త రేపు యుద్ధానికి వెళ్తున్నాడు, మీరు ఆయనని కాపాడండి అని. మరి తన అంతఃపురం ముందు రోజు 900 మందికి అన్నం పెట్టేదంటండి. కుష్ఠరోగులకి సేవ చేసేదంట. ఎవరు ఈమె అంటే, ఈమె యేసుప్రభు శిష్యురాలు అని అందరికీ చెప్పేవాళ్ళంట. అంటే యేసుప్రభు శిష్యురాలే ఇంత ప్రేమగా ఉంటే మరి ఆ యేసుప్రభు ఎంత ప్రేమమయుడో అని అందరూ యేసుప్రభుని అంగీకరించేవాళ్ళంట. భర్త యుద్ధానికి వెళ్తుంటే ఆయన వెనకాల గుర్రం మీద కూర్చొని ఆమె కూడా ఆ పట్టణం దాటే వరకు, తురింజియా పట్టణం దాటే వరకు కూర్చొని ప్రార్థించేదంట. అప్పుడు ఆయన ఇంకా పట్టణం దాటిన తర్వాత ఇంకా దిగు ఎలిజబెత్, ప్లీజ్ నువ్వు వెళ్ళిపోయి, ఎవరు ఇట్లా కూర్చోరు, రాణులు భర్త యుద్ధానికి వెళ్తుంటే అలా లేదు అని. అప్పుడు ఆమె ఇంట్లోకి వస్తుంటే పని వాళ్ళు ఎగతాళి చేశారంట. ఎంత ప్రేమ ఉన్నా ఇలా భర్త వెనకాల గుర్రం మీద కూర్చొని యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇలా గుర్రం మీద కూర్చున్న వాళ్ళని ఇంతవరకు ఏ రాణిని చూడలేదని. అప్పుడు ఆమె చెప్పిందంట, నేను నా భర్తని ఇంత ప్రేమిస్తే ఈ భర్తనిచ్చిన యేసుప్రభుని ఎంత ప్రేమిస్తాను అని చెప్పడానికి అని. మనం ఆ విధంగా ఉండాలి. ఒక్కసారి దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుడు స్థాపించిన వివాహాన్ని మనం గౌరవించాలి. మన పిల్లల్ని దేవుని యొక్క వాక్య బోధనలో, క్రమశిక్షణలో పెంచాలి. ప్రార్థన కుటుంబంగా, ప్రేమ కలిగిన కుటుంబంగా, ఆ దేవుని ప్రేమ భార్యకి, భర్తకి, పిల్లలకి మనం అందించాలి. పరలోక ప్రతిబింబంగా మన కుటుంబాలు ఉండాలి. ప్రార్థన చేసుకునే ముందు కుటుంబాన్ని గురించి కొన్ని విజయ రహస్యాలు నేను చదువుతాను. స్క్రీన్ మీద మీరు చూసి రాసుకొని ఇంట్లో ఒక పేపర్ మీద రాసుకొని పేస్ట్ చేసుకొని వాటిని పాటించండి. అప్పుడు మీ ఇల్లు పరలోక ప్రతిబింబంగా ఉంటుంది. వివాహము అనగా ఏమిటి? వివాహం అనగా దేవునితో ఒప్పందం. భార్య భర్తలు దేవునితో, దేవుని సన్నిధిలో చేసుకొని ఒప్పందం. ఆదాము అవ్వల వివాహంను దేవుడు జరిపిస్తారు. దేవుడు జతపరిచిన జంటను మానవ మాతృడు వేరుపరపరాదు. వివాహ విషయంలో దేవుని ఉద్దేశం ఒక ఆదాముకు ఒకే అవ్వ, ఒక భర్తకు ఒకే భార్య, దైవభీతి కలిగిన బిడ్డలకు జన్మనిచ్చుటకు. గాడ్స్ పర్పస్ ఫర్ మ్యారేజ్, 1 Adam ఫర్ 1 Eve, 1 wife ఫర్ 1 husband. ఇది దేవుడు చేసిన నియమం అండి. అండ్ ఆల్సో టు హ్యావ్ గాడ్లీ ఆఫ్ స్ప్రింగ్. భార్య భర్తలు దైవభీతి కలిగి ఉంటే పిల్లలు కూడా అలాగే ఉంటారు. ఉదాహరణకి జకర్యా, ఎలిజబెత్ అమ్మలు. భార్య భర్తలు ప్రేమ కలిగి జీవించాలి, నమ్మకంగా ఉండాలి, అనుమానం ఉండకూడదండి. ఒకరి మీద ఒకరికి, ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరికొకరు సేవ చేసుకోవాలి, ఒకరినొకరు మన్నించుకోవాలి. కొలోసి 3:12-17 వరకు తప్పకుండా చదువుకోండి. ఇంకా ఎఫెసీ 6:4 ప్రకారము బిడ్డలను దైవ భీతిలో, క్రమశిక్షణలో పెంచాలి. మన కుటుంబము పరలోక ప్రతిబింబమై ఉండవలెను. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. మన కుటుంబాల్ని ఆ దేవునికి సమర్పించి యేసు ప్రభుని మన ఇంట్లో మంచి రక్షకునిగా, కాపరిగా, ఇంటి పెద్దగా ఉండమని మరియ తల్లి, జోజప్ప గారు మన ఇంట్లో ఉంటూ మన కొరకు ప్రార్థించాలి అని. పరలోకపు మా తండ్రి, నీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. వివాహం అందరిచే గౌరవించబడాలి. వివాహ పడక పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు జతపరిచిన జంట
మానవ మాత్రుడు వేరుపరపరాదు. మీరు మీ పిల్లల్ని క్రమశిక్షణలో దేవుని యొక్క వాక్య బోధనలో పెంచాలి. పరస్పరము ప్రేమ కలిగి ఉండాలి. ఒకరినొకరు మన్నించుకోవాలి. మీకు ఉదయం కోపం వస్తే సాయంకాలం లోపల కోపాన్ని మర్చిపోవాలి మీరు. అలాగే కుటుంబంగా ప్రార్థన చేసుకోవాలి. ప్రతి ఇంట్లో ప్రభా మీరు తండ్రిగా ఉండి, మరియ తల్లి జోజప్ప గారు దేవదూతలు మా ఇంట్లో ఉంటూ మా కొరకు ప్రార్థించేటట్లుగా మా ఇల్లు దైవస్తుతి మందిరమని, ప్రార్థనా మందిరమని పిలువబడేటట్లుగా కృప దయచేయండి. ప్రతి దంపతులు ప్రభా వాళ్ళ బిడ్డల్ని కన్నులారా చూసి వాళ్ళని ఆశీర్వదించడానికి, వాళ్ళకి బైబిల్ కొనిచ్చి బైబిల్ బోధించడానికి కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రతి దంపతులు కూడా మీ బిడ్డల్ని కన్నులారా చూసే కృప, వాళ్ళకి వాక్యాన్ని బోధించి వాళ్ళని ఆశీర్వదించే కృప మీకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.